ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మనందరికీ ధ్యానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. అలాగే ఈరోజు ఈ జూమ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భగవత్ స్వరూపులందరికీ కూడా శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు. వాయిస్ బాగుందండి? ఓకేనా? ఓకే సార్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అండ్ కో-క్రియేటర్స్. పత్రిసారి యొక్క మొట్టమొదటి పిలుపు ఇదే, ప్రతి అందరిని పలకరించే పిలుపు. వారు మాట్లాడేటువంటి వర్డ్స్ పరిపూర్ణ సత్యవాక్కులు. పత్రిజీ ఈ భూమి మీదకి వచ్చింది ఈ భూమి మీద సత్య స్థాపన కోసం. సత్య స్థాపన జరగాలంటే పరిపూర్ణ సత్యాన్ని అందించాలి. పరిపూర్ణ సత్యాన్ని అందించినప్పుడు దాన్ని గ్రహించి, దాన్ని అన్వయించుకొని, దానిలో జీవించి పరిపూర్ణ సత్యవంతులు కావాలి. అలాంటి సత్యవంతులు అయిన వాళ్లే సత్యాన్ని మళ్ళీ ప్రచారం చేయగలరు. అందుకోసం పత్రిజీ వేద మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వేద మహావాక్యాలనే మనందరికి అందించడం జరిగింది. కానీ మనం సమస్తానికి మూలం వేదాలు, వేదాల నుంచే సమస్త శాస్త్రాలన్నీ వచ్చినాయి, పురాణాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్త వ్యవహారాలన్నీ కూడా అదే మూలము అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆచరణలో, అవగాహనలో అది లేని స్థితి కనిపిస్తా ఉంది. పెరుగుడు మాస్టర్స్ అంటే ఇవన్నీ తెలిసినయే, కానీ మళ్ళీ మనం ప్రతిసారి పదే పదే చెప్పుకోవాలి. పత్రిసారే కాదు, శాస్త్రాలు కూడా చెప్తా ఉన్నాయి. అనగ అనగ రాగం అతిశయల్లు, తినగ తినగ వేము తీయగుండు. అంటే మనం రోజు ఎందుకు జూమ్ పెట్టుకుంటున్నాం? రోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఎందుకు వింటున్నాం? పిఎంసి ద్వారా సత్సంగ, మరి పత్రిజీ యొక్క వాయిస్ వింటా ఉన్నాం, ఎంతో మంది మాస్టర్స్ వాయిస్ వింటా ఉన్నాం, వారి అనుభవాలు వింటా ఉన్నాం. అయినా మళ్ళీ రోజు ఎందుకు వినాలి? చెప్పిందే చెప్పింది అనే అనుభవం అంటే అందరికీ అదే వస్తుంది. ఆరోగ్యం అదే వస్తుంది. అందరూ శ్వాస మీద ధ్యాస చెప్తాం, అందరూ శాకాహారమే చెప్తాం, అందరూ పిరమిడ్ పవర్ గురించి చెప్తాం, నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ గురించే చెప్తాం. రోజు మనం రోజు ధ్యానం చేస్తా ఉన్నాం, రోజు జూములు వింటా ఉన్నాం, అందరూ అనుభవాలు అవే ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే సినిమాలో లవ్ స్టోరీ అంటారనమాట. కానీ ఎప్పుడు నిరంతరం 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి 100 సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ లవ్ స్టోరీ తీస్తానే ఉంటారు. అంటే అనేక కోణాల్లో దాన్ని దర్శించవచ్చు. సత్యం కూడా అంతే. సత్యం కూడా అనేక కోణాల్లో మనం నిరంతరం దర్శిస్తున్నప్పుడు మాత్రమే మనకు అది ఇంకిపోద్ది అనమాట. ప్రతి అణువులో, ప్రతి కణంలో, సప్త శరీరాల్లో, షట్చక్రాల్లో, మెమరీస్ లో పూర్తిగా ఇంకిపోతా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సత్యం మాట్లాడుకున్నాం, బయటికి వెళ్ళంగానే అక్కడ అంత అసత్యం ఉంటది, మన చుట్టూ అంత అసత్యం ఉంటది. అది మన మీద కప్పివేయబడతా ఉంటాయి, ముసుగులుగా కప్పివేయబడతా ఉంటాయి.
మళ్ళీ మనం ఈ సత్సంగంలో పాల్గొని ధ్యానం చేస్తూ ఈ వేద మహావాక్యాలు వింటూ ఆ జ్ఞానంలో మళ్ళీ ఆ ముసుగులన్నీ తొలగించుకోవాలి. అదే మన పని. అందుకోసం అసలు ఈ భూమి మీదకి వచ్చాం. పత్రి సారు ఒకానొక సందర్భంలో చెప్పారు, గత శరీరంలో చేసినటువంటి పొరపాట్లన్నీ సరిదిద్దుకోవటం కోసమే ఈ శరీరాన్ని ధరించాం. గత శరీరంలో చేసినటువంటి పొరపాట్లన్నీ సరిదిద్దుకోవటం కోసమే ఈ శరీరాన్ని ధరిస్తున్నాం. నిరంతరం ఇదే పని. ఉదయం ఎందుకు స్నానం చేస్తున్నాం అంటే రాత్రి పెట్టిన మురికి వదిలించుకుంటానికి. సాయంత్రం ఎందుకు స్నానం చేస్తున్నాం అంటే పగలబెట్టిన మురికి వదిలించుకోవటానికి. ఈ ఈ ఈ శరీరంతో ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చామో ఈ చుట్టూ ప్రపంచంలో నిరంతరం అసత్యము, అజ్ఞానం అనే మురికి మన మీద పడతా ఉంటది. మనం మళ్ళీ నిరంతరం సత్యం అనేది ఆకాశ గంగలో జలకాలాడుతూ ఉండాలి. అప్పుడే మనం సత్యవంతులం అవుతాం, సత్యసంధులం అవుతాం. ఈ సత్యాన్ని నిరంతరం గుర్తుంచుకుంటానికి ఎట్లయితే బుద్ధుడు పాళీ భాషలో, సాధారణ వాడుక భాషలో దాన్ని తర్జుమా చేసి ఎలా అయితే చెప్పారో శాస్త్రాల్లో ఉండేటువంటి సారాన్ని, పత్రిజీ కూడా వేద మహాసారాన్ని అంతా కూడా మనకి 4 పదాల్లో వాడుక భాషలోకి తీసుకొచ్చి చెప్పారు. అదే మరొకసారి నిరంతరం గుర్తుంచుకోవాలి మాస్టర్స్ అంటే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అండ్ కో క్రియేటర్స్. ఇది శాస్త్రంలో ఎలా చెప్పబడింది? అహం బ్రహ్మస్మి, తత్వమసి, అహమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 వేద మహావాక్యాలు. అహం బ్రహ్మస్మి, నేను అనే ఏదైతే ఉందో అదే బ్రహ్మము. ఇప్పుడు మనం నిరంతరం నేను 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 అని మాట్లాడుతూ ఉంటాం. ఎవరు మాట్లాడుతున్నారా నేను అనేది? ఈ శరీరం మాట్లాడుతా ఉందా? శరీరం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. కానీ ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం నేను అంటా ఉంది. నేను ఉంది, చైతన్యం పోయింది. ఈ మేన్లోంచి చైతన్యం ఎప్పుడు పోయిందో నేను అనేవాడు లేడు. పోయావా అని ఏడుస్తాం. ఉన్నాడు కదా మన కళ్ళ ముందు, ఆ వస్తువు ఉంది. ఆ మేను ఏ పేరుతో పెట్టుకున్నామో మనం, ఆడ మగ, కులము, గోత్రము, మతము, ఇంకా అందము, రకరకాలు, ఇవన్నీ మనం ఏదైతే పెట్టుకున్నామో, దానికి ఏదైతే ఆపాదించామో అవన్నీ అక్కడే ఉన్నాయి. కానీ దాన్ని నడిపిస్తున్నటువంటి చైతన్యం లేదు. ఆ చైతన్యం లేని మరుక్షణం నేననేది మాట్లాడేవాడు మాట్లాడట్లేదు. అప్పటి వరకు నేను అనేది, అంటే ఆ నేను అనే ఏదైతే పలుకుతా ఉందో అదే బ్రహ్మము. ఆ బ్రహ్మము ఆత్మ అనే రూపంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ దేహదారిని ఆత్మ అంటాం. దేహం ధరించి ఉన్నప్పుడు ఆత్మ అంటాము. కానీ ఆత్మక మూలము ఆ యొక్క బ్రహ్మమే. ఇది ఆ వేద మహావాక్యాలు. అహం బ్రహ్మస్మి. మనం అనుకుంటా నేను ఎట్లా బ్రహ్మము, నేను బ్రహ్మం ఎట్లా, నేను మానవ మాత్రుని కదా, పత్రిసారి నేను దైవం అంటారు, నేను ఎట్లా దైవం అవుతాను? దైవం అంటే ఎక్కడో ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కి
మనమే దానికి ప్రాణప్రతిష్ఠ చేసి దైవము అని చెబితే ఆ దైవాన్ని మనం విశ్వసిస్తున్నాం, పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అది మరలా మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుందని కూడా భావిస్తా ఉన్నాం. కానీ సాక్షాత్ భగవంతుడే చెక్కినటువంటి శిల్పాన్ని, ఇంకా చెప్పాలంటే ఆ శిల్పానికి మనం చెక్కిన శిల్పము వృద్ధి చెందదు. ఏ రూపంలో ఏ సైజులో ఎప్పుడు పెట్టామో అలాగే ఉంటది అది. ఆ రాయితో చేయొచ్చు, బంగారంతో చేయొచ్చు, ఇంకా దేంతైనా చేయొచ్చు. మనం చేసింది చేసినట్టుగానే ఉంటుంది. కానీ భగవంతుడు తయారు చేసినటువంటి ఇది నిరంతరం మార్పులకు చెందుతా ఉంది, అభివృద్ధి చెందుతా ఉంది, పరివర్తన చెందుతా ఉంది. ఈ శరీరం శిశువుగా ఉన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అంటే దీనిలో జీవం ఉండి అది నడుస్తా ఉంది, అది పెరుగుతా ఉంది, పరివర్తన చెందుతా ఉంది. కానీ నీ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యమే దీన్ని వృద్ధి చేస్తా ఉంది. కాబట్టి నువ్వు భగవంతుడివి, నువ్వు ఇది కాదు అది. వచ్చాడు అంటాం, పోయాడు అంటాం, మనకు అంతా అర్థమవుతానే ఉంటది. కానీ ఆ మతి ఉంది కదా, ఆ గతి తప్పింది. అప్పుడు మనకి అంత కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నా మనం నమ్మలేని పరిస్థితి. వచ్చాడు అని చెప్తా ఉంటాం, పోయాడు అని చెప్తా ఉంటాం, వచ్చిపోయేవాడు ఎవరు అని విచారణ మాత్రం చెయ్యం. వచ్చాడు అప్పుడు సంతోషపడతాం, పోయాడని దుఃఖపడతాం తప్ప ఈ వచ్చిపోయేవాడు ఎవడు అని ఆలోచించటానికి సుమారుగా 400 నుంచి 500 జన్మలు పడతాయి అని చెప్పారు పత్రి సార్. కానీ ఇప్పుడు మనందరం ఎంతటి అదృష్టవంతులము, ఎంతటి గొప్పవారము. ఆ సత్యాన్ని మొట్టమొదటి రోజే అన్నప్రాసనగా, ఎట్లయితే పత్రిసారి దగ్గరికి వచ్చిన రోజే అన్నప్రాసనగా మనకి ఆ 4 మహావాక్యాల్ని అందించడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అండ్ కో క్రియేటర్స్. ఆ బ్రహ్మం ఏం చేస్తాడు? బ్రహ్మము అహం బ్రహ్మస్మి తత్వం అస్సి. నీవు అదే. ఎవరు అంటే నీవు తత్వం అసి, నువ్వే. ఆ తత్వం ఏది? నువ్వే. తత్వము అంటే ఏదైతే ఆ చైతన్యము అని మనం చెప్పుకున్నా, బ్రహ్మం అని చెప్పుకున్నామో, అసి అంటే నువ్వే. ఆ తత్వం నీవే. నేను ఏదైతే అహం బ్రహ్మస్మి, నేను ఆ తత్వాన్ని నేనని అనుకున్నాను, ఆ బ్రహ్మం నేనని ఎప్పుడైతే నేను గ్రహిస్తున్నానో అది కూడా నీవే, నీవు అదే అని చెప్పబడింది. అహం బ్రహ్మస్మి తత్వం అసి. అహం ఆత్మ బ్రహ్మ. అహం అంటే మనం అహంకారం అంటాం. అహంలోంచి అహంకారం వచ్చింది. తను తానుగా ఉన్నది ఉన్నట్లుగా చూస్తే అహం నేను అని అర్థము, బ్రహ్మం అని అర్థం. ఎప్పుడైతే తను తొడుగులు తొడుక్కొని నేనేదో అయిపోయాను, వచ్చి నేను కోటీశ్వరుని అయిపోయాను, విద్యావంతుడిని అయిపోయాను, ఉన్నత వర్గానికి చెందిన వాడిని అయిపోయాను, నేను బలవంతుడిని అయ్యాను, నేనేదో గుణవంతుడిని అయ్యాను, నేనేదో అయ్యాను అని తగిలించుకున్నటువంటి తొడుగే కారం, ఆకారం అంటాం కదా. అహం అహంకారం అయింది. ఆ తొడుగులు ఏం చేస్తంటే నిజ నేను మర్చిపోయి ఆ కాపీ వేసినటువంటి నేన్ని తనుగా భావిస్తా ఉన్నాడు. ఎట్లయితే నాటకం వేసిన వ్యక్తి ఆ నాటకం పాత్రే తను అనుకొని ఆ వేషం తీయకుండా, లేకపోతే వేషాన్ని గ్రహించకుండా అలా ప్రవర్తిస్తా ఉంటే ఎలా ఉంటది? అది మనోళ్ళు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. రామాంజనేయ యుద్ధం వేస్తే ఆ రాముడు లక్ష్మణ్ ఆంజనేయ స్వామి
ఆంజనేయ స్వామి భక్తిలో లీనం అయిపోయాడంట, పాత్రలో లీనం అయిపోయాడంట. అయిపోయి ఆ గద పట్టుకొని నేనే ఆంజనేయ స్వామి అని చెప్పేసి ఆ గదతో ఒక మోటు మోటాడంట రాముణ్ణి. అంటే క్యారెక్టర్ మర్చిపోయాడు, నేను పాత్రధారిని అని మర్చిపోయి నేనే ఆంజనేయ స్వామిని అనుకున్నాడు. అట్లా మనం మనం ఈ పాత్రధారులము. ఈ పైన ఇదంతా తొడుగు, ఇదంతా మేకప్. అసలు నేను వేరే, అసలు నేను ఆత్మ, ఆత్మే పరబ్రహ్మము అనే విషయాన్ని మర్చిపోయి నేను జమీందారుని అయ్యాను, నేను డాక్టర్ని అయ్యాను, నేను ఇంజనీర్ని అయ్యాను, నేను ధనవంతుని అయ్యాను, నా అంతటి వాడు లేడు అని చెప్పేసి ఆ పాత్రలో విర్రవీగుతా ఉన్నాం. ఎప్పటి వరకు? ఈ శరీరం నుంచి ఆ చైతన్యం బయటికి వెళ్ళిపోయేటప్పుడు తెలుస్తుంది అనమాట, అరే నేను మేకప్ తీసుకోలేదని, మేకప్ లోనే ఉన్నాను, మర్చిపోయాను నేను, దాన్నే మాయ అన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, 4వ వేదవాక్యం. అజ్ఞానమే ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మము. గుర్తుంచుకోండి. ఏ జ్ఞానము? నేను చైతన్యము అనే స్పృహ కలిగి ఉండటమే, నేను భగవంతుణ్ణి అని స్పృహ కలిగి ఉండటమే, ఈ దేహాన్ని ధరించిన వాడను అనే స్పృహ కలిగి ఉండటమే, అదే బ్రహ్మము. అందుకే మనకేం చెప్తారు, ధ్యానం చేస్తే ఏముండాలి? ఎరుక. ధ్యానం ఎందుకు చేస్తున్నాం అంటే ఎరుక కోసం చేస్తున్నాం, ఎరుకతో ధ్యానం చేస్తాము. ఎవరైతే ఎరుకతో ధ్యానం చేస్తా ఉంటా ఆ ఎరుక పెరుగుతా ఉంటది, ఎరుక పెరిగే కొద్దీ ధ్యానం ఇంకా మరింత పెరుగుతా ఉంటది. ఆ ధ్యానంలోనే కాదు, ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నిరంతరం ఆ ఎరుకతో జీవించటమే జ్ఞానము, ఆ జ్ఞానంలో జీవించటమే బ్రహ్మము. అందుకే ఎరుక ఎరుక ఎరుకతో శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఎరుకతో ఉండండి, ఎరుకతో ఉండండి అంటే, ఎరుక అంటే ఆ జ్ఞానంలో ఉండటం. ఏ జ్ఞానము? నేను ఆ చైతన్యాన్ని అనే జ్ఞానంతో ఉండటం. ఆ చైతన్యం అంటే ఏంటి? బ్రహ్మము అనే జ్ఞానము. బ్రహ్మం అంటే ఈ దేహధారి అయిన వాళ్ళని జీవుడు అని ఎట్లయితే అంటామో, ఆ ప్రజ్ఞ కలిగిన వాళ్ళని దేవుడు అంటున్నాం. పత్రి సార్ చెప్పారు, దేవుడు కాదు దివ్యుడు. దాని యొక్క అర్థము, ఒక మానవుడిగా వచ్చి ఆ ప్రజ్ఞ పొంది, ఆ జ్ఞానం పొంది, ఆ జ్ఞానంలో జీవించిన వారిని దివ్యుడు అంటారు. దివ్యత్వము అంటాం కదా మనం. ఆ దివ్యత్వాన్ని అనేది దివ్యుడు. ఆ దివ్యుడు అనేది అట్లా 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 నోరు తెరక్క, లేకపోతే అలా పలుకుతూ పలుకుతూ దేవుడు అయ్యాడు. కాబట్టి దేవుడు అనే పదం లేదు, దివ్యుడు. అందుకు మనందరికి కూడా తెలుసు, శాస్త్రాల్లో కూడా దశావతారాలు ఎత్తారు. లేకపోతే ఆ పరమేశ్వరుడు అనేక అవతారాల్లో అనేక రూపాల్లో ఇక్కడికి వచ్చారని చెప్తాడు. విష్ణువు, శ్రీ మహావిష్ణువు, ఆ చైతన్యం, అమ్మవారు అనేక రూపాలు ధరించింది. అంటే ఆ చైతన్యము అనేక రూపాలు ఈ భూమి మీద ధరించి, ఈ భూమి మీద ఏదైతే చేయాలో, ఏ కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి, ఈ యొక్క జీవులందరికీ ఏదైతే నేర్పించాలో, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అనేది. ఎవరు దివ్యుడు, ఎవరు దేవుడు, మనం ఎవరిని పూజిస్తా ఉన్నాం, దశావతారాలను ఎందుకు పూజిస్తా ఉన్నాం? వాళ్ళందరూ కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశారు. ఇక నువ్వు దివ్యుడు అయ్యావంటే ఏం చేయాలి? నువ్వు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలి. ఇక్కడే కీలకమైన పాయింట్ ఉంది. మనం ఏం చేయట్లేదు కదా, ఆయన చేశారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అయ్యారు, వాళ్ళు అవతార పురుషులు అయ్యారు.
మనం చేయట్లేదు కదా, కాబట్టి మనం మానవ మాత్రమే కదా అని మన భావన కలుగుతా ఉంటది. దానికి పత్రిసారు భగవద్గీతలోని మహాశ్లోకాన్ని, అద్భుతమైన శ్లోకాన్ని మనకి అందించారు. దీన్ని నిరంతరం స్పృహతో ఉంచుకొని మనం మన జీవితంలో అన్వయించుకోవాలి. ఏమిటంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ విదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎస్. పరిత్రాణాయ సాధూనాం అంటే ప్రతిసారి చెప్పారు. త్రాణాయ అనొచ్చు, పరిత్రాణాయ అన్నారు. అంటే పరిరక్షించటం, సంపూర్ణంగా రక్షించటం, అంటే ఏదో కొద్ది రక్షించటం అంటే కాదు, కాపాడటం అన్నట్టు కాకుండా. పరిత్రాణాయ సాధున, ఆ సాధుజనులు ఏదైతే అసద్గుణ సంపద ఏదైతే ఉందో పరిపూర్ణంగా నింపుకోవటం, వాళ్ళ దాన్ని పరిపూర్ణంగా కాపాడుకోవటం. వినాశాయ విదుష్కృతం, నాశాయ అనొచ్చు కానీ వినాశాయ అన్నారు శ్రీకృష్ణుల వారు, వేదవ్యాసుల వారు. పరిపూర్ణంగా పరిమార్చాలి, ఇంకా అక్కడ బీజ రూపంలో కూడా ఉండకూడదు. వినాశాయ విదుష్కృతం, దుష్టత్వాన్ని, చెడుని పరిపూర్ణంగా పెకిలించి వేయాలి. పరిత్రాణాయ సాధూనం వినాశాయ విదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మ సంస్థాపన, స్థాపన అనలేదు, సంస్థాపన అంటే ఏదో పెట్టాము అక్కడ ధర్మాన్ని నిలబెట్టడం కాదు. అది ధ్వజం లాగా ధర్మ ధ్వజాన్ని స్థాపన చేయాలి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మరలా యుగ యుగాల్లో నేను వస్తా ఉంటాను అని అనేదానికి అది శ్రీకృష్ణుల వారికో శ్రీ మహావిష్ణువుకో అన్వయించకుండా మనకు మనం అన్వయించుకోవాలి అని చెప్పారు పత్రిసారు. మనం ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నామంటే, ఇందాక మొట్టమొదట చెప్పాం, గత శరీరాల్లో చేసినటువంటి పొరపాట్లని ఈ శరీరంలో సరిదిద్దుకోవటం కోసం. పరిత్రాణాయ సాధూనాం అంటే ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి అంటే, రోటీ కపడా మకాన్ కాదు, రోటీ కపడా మకాన్ ఔర్ ఆత్మ జ్ఞాన్. రోటీ కావాలి, కపడా కావాలి, మకాన్ కావాలి, ఔర్ ఆత్మజ్ఞాన్, ఆత్మజ్ఞానం కోసం వచ్చాము. మనలో ఉన్నటువంటి చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో పరిమార్చటం కోసం వచ్చాము. నిరంతరం మన మీద ఆ ఎరుకతో నిఘా పెట్టుకోవాలి. నా ఆలోచన ఏంటి, నా వాక్యం ఏంటి, నా చేష్ట ఏంటి, నా బిహేవియర్ ఏంటి, అది ధర్మ సంస్థాపనగా ఉందా లేదా. ధర్మ సంస్థాపన అంటే, ధర్మం అంటే ఏంటి, అహింస, మనస వాచ ఇప్పుడు కూడా హింస లేని స్థితిని నేను ధర్మ సంస్థాపన చేస్తానని వచ్చాను ఈ శరీరంలోకి. సంస్థాపన చేస్తున్నానా, అధర్మంలో జీవిస్తున్నానా? కాబట్టి మనలో ఉండేటువంటి చెడు ఏంటో, మనలో ఉండేటువంటి మంచి ఏంటో, మనలో ఉన్న బలం ఏంటో, మనలో ఉన్న బలహీనత ఏంటో ఎప్పుడు తెలుస్తుందంటే ధ్యాని అయిన తరువాత. అందుకే ధ్యాని కానివాడు నీకెప్పుడు కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి చేయొచ్చు, సేవ చేయొచ్చు, దైవారాధన చేయొచ్చు, అట్లాగే ఎంతో చక్కని జ్ఞాన బోధ చేయొచ్చు. కానీ ఆ విధమైనటువంటి జీవన విధానం తను తాను తెలుసుకొని, తనలో బలాలు బలహీనతలు తెలుసుకొని, తను నిరంతరం తన మీద తను నిఘా పెట్టుకోవాలి అంటే ధ్యానం మీద వేరే మార్గం లేదు, లేదు, లేదు అని వక్కాణించారు పత్రిజీ. అందుకే ధ్యానం 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 అని పత్రిజీ ఎందుకు 40 సంవత్సరాలు వారి జీవితం 24/7 ధ్యానం ధ్యానం అని ఎందుకు చెప్పారు? ఇంకేం ఎందుకు చెప్పలేదు? మిగతా వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా, యోగాసనాలు చెప్తా ఉన్నారు, ఆహార నియమాలు చెప్తున్నారు, అవి ఇవి ఇవన్నీ ఎన్నో చెప్తా ఉన్నారు, ఎన్నో ఉన్నాయి. ఇంకా ధ్యానం ఒకటే కాదు, ప్రపంచంలో ఇంకా ఉన్నాయి, వందల వేలు ఉన్నాయి. కానీ అవన్నీ ఎందుకని చెప్పలేదు అంటే,
నిన్ను నీవు అంటే నీ మీద నువ్వు నిఘా పెట్టుకోకపోతే, అంటే రోగ నిర్ధారణ చేయకపోతే రోగ నివారణ చేయలేము. మనం అందరికీ రోగ నివారణ చేయడానికి మార్గాలు చెప్తున్నాము, నిర్ధారణ కూడా చేస్తాం. ఎదుటోడు రోగాన్ని నిర్ధారణ చేస్తాం, ఎదుటోడు రోగాన్ని నివారణకి మనం మార్గాలు చెప్తాం. కానీ మనకి రోగం మనకు తెలియదు, మన నిర్ధారణ మనం చేసుకోం. ఎదుటి వారికే చెప్పేటందుకు నీతులు ఉంటాయి అన్నట్టుగా ఎదుటి వారికి నీతులు బాగా చెప్తాం, అది ఆచరిస్తున్నావా అని మన మీద నిఘా పెట్టుకో. ఎవరన్నా నువ్వు అది ఆచరించట్లేదని మనకు కోపం వచ్చింది, నాకే ఎదురు చెప్తావా నేనంటే ఏంటి అని చెప్పేసి. కానీ ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, అది అనేక ధ్యానాల్లో శ్వాస మీద ధ్యాస అనేది ఎప్పుడైతే చేస్తామో, వెంటనే మనతో మనం ఉండేటప్పుడు ఒక్కసారిగా పుట్టపగిలినట్టుగా ఆలోచనలు వస్తున్నాయండి. ఆలోచన లేకుండా ఎప్పుడు ఉండాలండి అంటే ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు రావాలి, ఆలోచనలు నువ్వు నిఘా పెట్టాలి. ఎలాంటి ఆలోచనలు నీకు వస్తున్నాయి అంటే అవి నీయే, నీ ఆలోచనలు. సత్సంకల్పాలు వస్తూ ఉంటాయి, అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, సరికాని ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనేక ప్రలోభాలు వస్తూ ఉంటాయి, అనేక మోహాలు వస్తూ ఉంటాయి, ద్వేషం ఉంటది, బాధ ఉంటది, భయం ఉంటది. ఇవన్నీ నీ ఎక్కడున్నాయి? నీ సబ్ కాన్షియస్ మైండ్ లో, నీ కర్మఫలంగా నీ లోపల గుండి నిన్ను నడిపిస్తా ఉన్నాయి. వాటిని నిఘా పట్టుకొని వాటన్నింటినీ కడిగేయటమే ధ్యానం చేయటం. అవి కడుగుతా ఉంటే, ఒక్కొక్కటి కడుగుతా ఉంటే ఆ పైన మురికిపోతే మన నిజస్థితి ఏదైతే ఉందో అది వస్తూ ఉంటది. బంగారానికి ఎట్లయితే పుటం పెట్టినప్పుడు దాన్ని బ్రష్ కొట్టి 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 కొడతా ఉంటే దానిలో మెరుగు ఏదైతే ఉందో నిజస్థితి వస్తూ ఉంటది. ఆ నిజస్థితి వచ్చినప్పుడు ఆహా ఇది, లేకపోతే ఆ సాన మీద గీటు పెడతా ఉంటే గీకంగా 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 దాని క్వాలిటీ ఏంటో తెలుస్తుంది, ఎన్ని క్యారెట్ల బంగారం ఉందో అని. అట్లాగే మనం ధ్యానం చేస్తా ఉంటే మనం ఎన్ని క్యారెట్ల బంగారంగా ఉన్నాము, మనం ఎంత మకిలింగా ఉన్నాము, మన నిజస్థితి మనకు వస్తూ ఉంటది. అందుకే ధ్యానంలోకి రాగానే ధ్యాన అనుభవాలు అనగానే చాలా మంది పొరపాటు పడతా ఉంటారు. నేను పదే పదే చెప్తా ఉంటా, ధ్యాన అనుభవాలు అంటే మీరు మీ ఏ దేవుడు కనిపించాడా, ఏమైనా రూపాలు కనిపించినాయా, గురువులు కనిపించారా, థర్డ్ ఐ ఓపెన్ అయిందా, హాస్టల్ ట్రావెల్ చేశారా, గత జన్మలు తెలుసుకున్నారా? ఇవి కాదు ధ్యాన అనుభవాలు. ధ్యానంలో వచ్చే అనుభవాలు అవి. ధ్యానంలో వచ్చే అనుభవాలు వేరు, ధ్యానం యొక్క అనుభవం వేరు. ధ్యానం యొక్క అనుభవం అంటే ఏంటి అంటే, నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా కోపం తగ్గింది, నా బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి నేను తెలుసుకోగలిగాను, కానీ వాటిని అధిగమించడం అంత ఈజీ కాదని కూడా తెలుస్తా ఉంది. చెప్పినప్పుడు బాగానే ఉంది, ఆచరించాలని అనిపిస్తా ఉంది, మొదలు పెట్టాం, కానీ మళ్ళీ పడిపోతానే ఉన్నాము. ఒక మెట్టు ఎక్కాము, పర్లేదు, కానీ ఇంకా మనం 10 మెట్లు ఎక్కాల్సింది ఉంది. కాబట్టి ఏదేదో నేనేదో చెడుగా ఉన్నాను, తప్పుగా ఉన్నాను అని మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఉన్నతీకరించుకోవాల్సిన అవసరం, శుద్ధి చేసుకోవాల్సిన అవసరం, దానికోసం సాధన చేస్తూ ఎరుకతో ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తూ సత్సంగాల్లో వాళ్ళు ఎలా వాటిని అధిగమిస్తున్నారో గ్రహించుకుంటూ ఆ సారాన్ని మన జీవితంలో కూడా మనం తెచ్చుకోవాలి. కాబట్టి అహంకారము అనగానే సహజంగా నేనేదో అయిపోయాను అన్నవాడు, అంటే తను తాను గొప్పగా చెప్పుకొని దాన్ని ప్రదర్శించుకునేవాడే అహంకారం అనుకుంటా ఉంటారు. కానీ ఆత్మ న్యూన్యత కూడా అహంకారం యొక్క సూక్ష్మ రూపమే అని నేను గ్రహించింది. ఎందుకంటే నేను అది కాదు, నేను అది, అంటే నేనేదో అయిపోయాను అనేవాడు ఎట్లయితే అహంకారం అంటున్నామో, నేను ఏది అవలేదనేవాడు కూడా అయిని ఐడెంటిఫై చేసుకుంటున్నాడు, తను తాను ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను ధ్యానం చేస్తున్నా కానీ ధ్యానం కుదరట్లేదు, వాళ్ళకి వచ్చిన అనుభవాలు నాకు రావట్లేదు, వాళ్ళకేదో వాళ్ళు రాగానే కళ్ళు మూసుకోగానే అయ్యో కనపడ్డాయి, నేను 6 నెలలు అయినా 6 ఏళ్ళు అయినా ఏం కనిపించట్లేదు. వాళ్ళకి అవసరమైంది కనిపిస్తుంది, నీకు అవసరమైంది నీకు కనిపిస్తుంది.
కాబట్టి ఇక్కడ నీకు కనిపించకపోవటం కాదు నీవు చూసుకోవాల్సింది. ఆ ధ్యానం చేయటం ద్వారా నీ గురించి నువ్వు ఏం గ్రహించుకున్నావు. అట్లాగే ఎదుటివారిలో ఇంతకు ముందు మనం చూస్తే ఎదుటివారి గొప్పనో ఎదుటివారి తప్పునో చూసేవాళ్ళం. అలా కాదు, ఎదుటివారి జీవితం ద్వారా వారు పొందుతున్నటువంటి అనుభవ పాఠాలను మనం కూడా స్వీకరించి దాని ఉదాహరణగా మన జీవితంలో ఎలా అన్వయించుకొని మన పొరపాట్లను అధిగమించాలి. లేదు, మనలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, జ్ఞానం ఉంది, క్వాలిటీస్ ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని, ఆ క్వాలిటీస్ ని చక్కగా ఎలా అందరూ అర్థం చేసుకునే విధంగా, లేకపోతే ఇంకో వారికి ఉపయోగపడే విధంగా మనం ఎలా చక్కగా వారికి అందిస్తున్నాము. నాకు తెలుసు కానీ నేను ఎవరికి చెప్పను అంటున్నామా? తెలిసిన విషయాన్ని చక్కగా ఎదుటి వారికి ఫార్వర్డ్ చేస్తా ఉన్నామా? చెప్పాం కదా, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపన చేయటానికి వచ్చాను. ధర్మ సంస్థాపన ఎట్లా జరిగిద్ది? నేను బాగున్నాను అని అనాలి. నేను బాగున్నాను అని ఎప్పుడు అంటాం? నేను ఒక్కడిని ఆరోగ్యంగా ఉండి, నేను ఒక్కడినే తిని, నేను ఒక్కడినే తొంగుంటా ఉంటే, పెళ్ళాం పిల్లల్ని చూడకుండా నా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటే నేను బాగున్నట్ట? నేను మంచిగా జీవిస్తున్నట్ట? నేను మంచి వ్యక్తిని అయినట్ట? కాదు కదా. ఆ కుటుంబం అంతా కూడా నువ్వు చూసుకోవాల్సినటువంటి ధర్మం ఎలా అయితే ఉందో, కుటుంబం అంతా బాగున్నప్పుడు నువ్వు బాగున్నావు అని ఎలా ఫీల్ అవుతున్నామో, ఇది వసుదైక కుటుంబం మనం చెప్తుంటాం కదా. ఈ భూమండలం అంతా సమస్త ప్రాణికోటి వసుదైక కుటుంబం అని చెప్తా ఉంటాం. వసుదైక కుటుంబం అంటే ఈ ప్రపంచంలో అంతా బాగుండాలి, చెట్టు పుట్ట బాగుండాలి, ప్రతి జీవి బాగుండాలి, ప్రతి మనిషి బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగున్నప్పుడే నువ్వు బాగున్నట్టు. అంటే నువ్వు బాగుండాలంటే ఏం చేయాలి? నువ్వు బాగుండటానికి కారణమైన విషయం ఏదైతే ఉందో ఆ బాగుని వాళ్ళకి తెలియజెప్పాలి. చెప్తాం కదా మనం, నేను పలానా హాస్పిటల్కి వెళ్ళాను, పలానా నా నొప్పులు తగ్గినాయి చెప్తున్నాం కదా, పలానా రెస్టారెంట్కి వెళ్ళాను అక్కడ ఏం బాగాలేదు డబ్బులు పోయినాయి చెప్తున్నాం కదా. వాళ్ళేం అడిగారా? మనం వెళ్ళి చెప్తున్నాం కదా. రాత్రి రెస్టారెంట్కి వెళ్ళా ఎలా ఉందని అడగవసరంలా, మనం వెళ్ళి చెప్తాం. రాత్రి సినిమాకి వెళ్ళాం ఎలా ఉందని మనమే వెళ్ళి చెప్తాం కదా. కాబట్టి మనం ఏదైతే నేను ఈ పని చేయటం వల్ల నష్టం కలిగింది, ఈ ధ్యానం చేయటం వలన ఈ లాభం వచ్చింది, ఈ సత్సంగం వెళ్ళటం వలన నాకు ఈ అవగాహన వచ్చింది, కాబట్టి మీరు కూడా ధ్యానం చేయండి, ఈ సత్సంగం చేయండి అని మనం పంచాల్సిన అవసరం ఉంది. మన కుటుంబం ఇదంతా వసుదైక కుటుంబం, ఇది ఎవరికో చేయట్లేదు, బయట వాళ్ళకి చేస్తున్నాం అనే భ్రమలు పోగొట్టుకోవాలి. బయట వాళ్ళకి ఎవరు లేరు, బయట ఎవరు లేరు, బయట కుటుంబాలు ఏం లేవు. చూస్తున్నాం, నేను వేరు నా భార్య వేరు, ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ, ఇప్పుడు నా భార్య అయ్యింది, అవునా కదా. కానీ నేను అనుకుంటున్నాం కదా, రెండు ఏకం ఎట్లయితే అయిందో నేను అనుకుంటే మన ఇరుగు పొరుగు వారు కూడా మన వారే, మన కుటుంబ సభ్యులే, ఈ జగమంతా మన కుటుంబమే. ఈ జగమంతా ఆనందంగా ఉండటం కోసమే మనం చేసేటువంటి ప్రక్రియ. నేను ఆనందంగా ఉంటే నేను నా దగ్గర ఏదైతే ఉందో దాన్ని పంచగలను, నా దగ్గర లేని దాన్ని నేనేమి పంచలేను. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆ సత్యంలోకి, నేను ఆ బ్రహ్మము, బ్రహ్మము అన్నప్పుడు నేను భగవంతుణ్ణి, కానీ అనేకమైనటువంటి అసత్యాలు నా పైన కప్పబడ్డాయి, అసత్యాల నుంచి నేను బయటపడాలి. ఏమిటి అసత్యము? ఆ విగ్రహంలోనే దైవం ఉంది కాబట్టి ఈ విగ్రహాన్ని మొక్కాలి అనేది కాకుండా అంతటా దైవత్వం నిండి ఉంది, అంతటా దైవత్వం అనే భావనతో మనం చూడటం మొదలు పెట్టాలి. కాబట్టి అందరినీ గౌరవిస్తాము, అందరినీ ప్రేమిస్తాము, అందరినీ ఇష్టపడతాము, ద్వంద్వ భావన ఉంటుంది. ఈ దేహంకి వచ్చిన ఈ 3 డైమెన్షన్స్ కి వచ్చిన తర్వాత, ఈ 3 డైమెన్షన్స్ అంటేనే ద్వంద్వ భావన, మంచి చెడు, కలిమి లేమి,
దుఃఖము ఆనందము అని ఇక్కడంతా ద్వంద్వం ఉంటుంది. ద్వైతంలోకి వచ్చాం అద్వైతం నుంచి మనం ఈ శరీరంలోకి, ఈ భూమి మీద. కానీ అద్వైతగా ఎలా అయితే ఉండి ద్వైతంలోకి వచ్చామో, ఈ ద్వైతం నుంచి అద్వైతగా ఇక్కడ జీవించి మన దివ్యత్వాన్ని మనం తెలుసుకొని ఒక దివ్యుడిగా ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. అవే ఈ శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. అహం బ్రహ్మస్మి, నేను అనే పలికేదే బ్రహ్మము. అది ఎక్కడుంది? అంతటా ఉంది, సర్వవ్యాపి అయి ఉంది. నీవు అదే, ఎదుటివారు అదే. కాబట్టి ఈ స్పృహతో జీవించటమే బ్రహ్మము. అందరిలో ఉంది అని తత్వమసి, అజ్ఞానంలో జీవించు, అంతటా ఉంది. కాబట్టి వేద మహావాక్యాలు నిరంతరం గుర్తుంచుకోవాలి. అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. కాబట్టి మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తూ నిరంతరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆ జ్ఞానమే బ్రహ్మము. ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే ధ్యానం చేసేటప్పుడు వస్తుంది. నీ లోపల నీ గురించి నీకు వస్తా ఉంది. అట్లా నీకు తెలియని విషయాలు ఎన్నో జ్ఞాన రూపంలో ఇందా చెప్పినట్టుగా కనిపించటం, వినిపించటం, అనిపించటం ద్వారా ఆ జ్ఞానం వస్తా ఉంటది. అది కనిపిస్తుంది అంటే జ్ఞానం పొందమని, అనిపిస్తా ఉందంటే జ్ఞానం పొందమని, వినిపిస్తా ఉందంటే జ్ఞానం పొందమని. ఆ జ్ఞానం పొంది ఏం చేయాలి? నీ జీవితంలో నువ్వు అప్లై చేసుకుంటూ నీ చుట్టూ వారికి దాన్ని అందించాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి పత్రిజీ చెప్పినటువంటి రెండు విషయాలను మరి మనం గుర్తుంచుకుంటే వేద మహావాక్యాలను గుర్తుంచుకున్నట్టే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ విదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే మనం నిరంతరం మనలోని చెడుని తొలగించుకోవటానికి, మనలోని మంచి ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా పెంపొందించుకోవటానికి హింస లేనటువంటి ధర్మ సంస్థాపనార్థాయ, హింస అనేది బీజమాత్రంగా లేనటువంటి స్థితిని నీకు నువ్వు పెంపొందించుకోవటానికి, ఆ ధర్మ మార్గంలో జీవించటానికి మరలా మరలా ఈ భూమి మీదకి వస్తున్నాము. ఆ ప్రక్రియలోనే మనం ఈ ధ్యానాన్ని, యొక్క స్వాధ్యాయాన్ని, సత్సంగాన్ని, ఆచార్య సాంగత్యాన్ని పొందుతున్నాము. ఎవరినో ఫాలో అవటానికి మనం ఇక్కడికి రాలేదు. నేను ఆయన ఫాలో అయ్యానండి, ఆ మాస్టర్ అంటే నాకు ఇష్టం అండి, ఫాలో అయ్యర్గా ఉండటానికి రాలేదు. ఫాలో అయ్యర్ అంటే నువ్వేంటి విగ్రహారాధన వద్దు, వ్యక్తి పూజ వద్దు అని మనం 18 ఆదర్శ సూత్రాల్లో చెప్పుకొని నేను ఆ మాస్టర్నే ఫాలో అవుతానండి అంటే వేడుండట్టు. అంత జ్ఞాన సంపదని వేలాది మాస్టర్స్ ఉన్నారు, లక్షలాది మంది మాస్టర్స్ ఉన్నారు పిరమిడ్ సొసైటీలో. బయట ఉన్నారు ఎంతో మంది మాస్టర్స్. పిరమిడ్ సొసైటీ బుక్సే చదవమని చెప్పలేదు, కానీ సాధన అనేది మాత్రం ఒకటే ఉంది. ఆనాపానసతి జ్ఞానం అనేది అనంతంగా ఉంది. నువ్వు ఈ సాధన చేసినప్పుడు ఆ జ్ఞానం అంతా నీకు నువ్వు చక్కగా అన్వయించుకోగలుగుతావు, ఫిల్టర్ చేసుకోగలుగుతావు. అటు రేపు ధ్యాన మహాయాగం వస్తుంది, పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఓ పత్రిజీ బుక్సే అమ్మరు, అట్లాగే మన భారతదేశం బుక్సే అమ్మరు. అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది మాస్టర్స్ యొక్క ఆత్మజ్ఞాన ద్వారా వాళ్ళు పొందినటువంటి ఎన్నో బుక్స్, అనేక ఆధ్యాత్మిక సంస్థల బుక్స్ ఇన్ని అమ్ముతున్నారు. ఎందుకు అమ్మిస్తున్నారు? పత్రిసారు నా ఫాలోయర్స్ గా ఉండండి అనలేదు కదా, నన్నే ఫాలో అవ్వండి అని చెప్పలేదు కదా. కాబట్టి మాస్టర్స్ గుర్తుంచుకోవాలి, ఎవరిని ఫాలోవర్స్ గా ఉండద్దు. జ్ఞానం నా పిపాసులుగా ఉందాము. జ్ఞానాన్ని ఎక్కడుండే జ్ఞానాన్ని తీసుకుందాం. కానీ సాధన ఒకటే ఉంది, జ్ఞానం అనంతం, సాధన మాత్రం ఒకటే. సాధన మళ్ళీ మార్చుకోవద్దు మీరు. శ్వాస మీద ధ్యాస అనేది ఒకటే, ఆనాపానసతి అనేది ఒకటే, అతి సులువైనటువంటి తేలికైనటువంటి ధ్యాన పద్ధతి. కాబట్టి ధ్యానం గురించి, సాధన గురించి వెతుకులాడవద్దు. జ్ఞానాన్ని మాత్రం నిరంతరం చక్కగా ఈ ట్యూన్స్ ద్వారా కూడా చక్కగా జ్ఞానాన్ని పిండుకోండి. ఆ జ్ఞానం అనేది చక్కగా సేవిస్తూ ధ్యానం చేస్తూ మరి నిరంతరం ఎరుక పెట్టుకొని
ధ్యానంలోనే కాదు, నిరంతర క్షణక్షణం మన జీవితంలో కూడా ఎరుకుతో ఉన్నప్పుడు మన బలం మన బలహీనత మనకు తెలుస్తుంది. ఫాలోయర్గా ఉంటే తెలియదు. ఎప్పుడైతే ఫాలోయర్గా ఉంటే నేను విశ్వసిస్తామన్నమాట. నాకు అవిశ్వాసం అని. ఎప్పుడైతే నీకు విశ్వాసము అనేది వచ్చేసిందో నీ వివేకం అనేది ఇంకా పనిచేయదు. వివేకంతో పని లేదు. జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు నిరంతరం వివేకాన్ని కూడా ఉపయోగించాలి. బుద్ధుడు చెప్పాడు, నేను చెప్పానను ఇంకెవరో చెప్పారనో గుడ్డిగా దేన్ని అనుసరించవద్దు. మీరు అనుసరించే క్రమంలో మీరు పరీక్ష పెట్టుకోండి. శ్రీకృష్ణ భగవాన్ కూడా చెప్పారు, స్వధర్మం పరమం శ్రేయ పరధర్మం భయావహం. స్వధర్మం, నీ గుణస్థితి ఏదైతే ఉందో, నీ వాస్తవ స్థితి ఏదైతే ఉందో, ఆ వాస్తవ స్థితిలో నువ్వు అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళగలవు తప్ప నువ్వు ఏదో తీసుకొచ్చేసి ఒకేసారి నేను బ్రహ్మము అని చెప్పేసి ఆడ పెట్టుకొని కూర్చుంటే నీకు అవదు. అప్పుడు నువ్వు తమో గుణంలో ఉన్నావా, రజోగుణంలో ఉన్నావా, సత్వగుణంలో ఉన్నావా, శుద్ధ సత్వగుణంలో ఉన్నావా, నిర్గుణ స్థితికి చేరుకోవటానికి ఆటంకం ఏదైతే ఉందో నీ దగ్గర నీకు తెలుస్తా ఉంటది. కాబట్టి నిన్ను నువ్వు గమనించుకుంటూ, నీ బలాలు బలహీనతలు గమనించుకుంటూ, జ్ఞానాన్ని అన్వయించుకుంటూ, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటూ నీ జీవితాన్ని ధన్యం చేసుకోవటమే ఈ ధ్యానం జ్ఞానం యొక్క మనం అనుసరించవలసినటువంటి స్థితి. కాబట్టి ఇక్కడ నేను బ్రహ్మం అని గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోండి. అట్లా అని చెప్పి బయటికి వెళ్ళిపోయి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, నా దేహానికి ఏం లేదు, నేను బ్రహ్మంని, నేను దేవుణ్ణి కదా, నాకేం అంటవని. ఎట్లా ఉంటదంటే వేషం వేసుకొని వెళ్ళి దేవుడు వేషం వేసుకొని వెళ్ళినట్టుండి తప్ప ఇది వేషం ఇంకా. అంటే మనం ఇంకా పూర్తిగా పరిపూర్ణం కాలేదు. కానీ ఆ స్పృహతో ఉండాలి. స్పృహ వేరు, ఆ ప్రదర్శన వేరు. ఎట్లా ఉంటదంటే నిజంగా ఒక మాట చెప్పాలంటే ప్రతిసారి ఎప్పుడు నేను బ్రహ్మనయ్యా అనలేదు, మీరందరూ బ్రహ్మమే అన్నారు. నేను దేవుడిని అయ్యా అనలేదు. ఇవి గమనించుకోవాలి ఇక్కడ. అంటే ఆ ఎరుకతో ఉండాలి, కానీ అది ప్రదర్శించకూడదు. బయటికి వెళ్ళి ప్రదర్శిస్తున్నావంటే నువ్వు అది కాదు. అది అయిన వాడు ఎప్పుడు ప్రదర్శించడు. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, అంటే ఒక డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదిస్తున్నాడు చూస్తాం, ఏదో మిడిమిడి అంటారు చూసారు, ఏదో మిడిసి పడుతున్నారు అంటారు. అప్పుడప్పుడు వచ్చిన వాడికి ఏం చేస్తాడంటే వాడు బాగా మెండా చైన్లు నిండా అది ప్రదర్శిస్తా ఉంటాడు, ఇట్టిట్ట అంటా ఉంటాడు అనమాట. నిజంగా అది అయిన వాడు ఏం చేస్తాడు, వాడు మామూలుగానే తిరుగుతుంటాడు. మనం చెప్తాం వాడు బాగా సంపాదించాడు, బాగా ధనవంతుడు అయ్యాడు, లేకపోతే వాడు బాగా జ్ఞానాన్ని పొందాడు, బాగా సాధన చేస్తున్నాడు, ధ్యానానికి పూర్వం అలా ఉండేవాడు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంత మారిపోయాడు, ఎంత బాగుందో, వాళ్ళ జీవితం ఎంత ఆనందంగా ఉందో అని చెప్పాలి. మనం ఇంటింటికి వెళ్ళి నేను ధ్యానం చేస్తే ఆనందంగా ఉన్నాను వచ్చి అనాల్సిన అవసరం లేదు. నేను భగవంతుడిని వచ్చి అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు గుర్తించగలిగే విధంగా నీ ప్రవర్తన నువ్వు ఉండాలి. వినయం ఉండాలి. ఎంత వినయం నీ దగ్గర వచ్చిందో, ఎంత సహనం నీ దగ్గర వచ్చిందో, ఎంత ఓర్పు నీ దగ్గర వచ్చిందో, ఎంత మైత్రి నీ దగ్గర వచ్చిందో, ఎంత సమత్వ భావం నీ దగ్గర వచ్చిందో అది నీ ఎదుగుదల. అంతేగాని మనం విని ఆ పదాలు పట్టుకొని పదాలు ప్రదర్శిస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అవుతుంది. ఒళ్ళంతా వాతలు మిగులుతాయి, జీవితం అంతా బాధలు మిగులుతాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మీ అందరికీ సహస్రకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వేద మహావాక్యాలు మరొకసారి చెప్పుకొని పత్రిజీని స్మరించుకుంటూ, అహం బ్రహ్మస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. శాస్త్రం అంతా నువ్వు బ్రహ్మము 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 అంతా బ్రహ్మమే అని చెప్తా ఉంది. ఇక్కడ దేవుడు అనక్కడ దివ్యుడు. ఆ జ్ఞానంలో తను జీవించి తన జీవితాన్ని సమున్నతంగా దివ్యుడిగా మార్చుకోవటమే మనం చేయాల్సిన పని. దానికోసమే ఈ ధ్యానము, స్వాధ్యాయము, సత్సంగము, ఆచార్య సాంగత్యము.
ధ్యాన మహాయాగాలు ఇంకోటి ఇంకోటి ఏ చేసినా అఖండ ధ్యానాలు చేసినా ఈ స్పృహతో ఉండాలి. నేను అఖండ ధ్యానం చేస్తాం, ఓకే, స్ఫూర్తిని ఇవ్వటానికే గాని నువ్వు అఖండ ధ్యానం చేస్తే ప్రపంచానికి ఏం రాదు. స్ఫూర్తినివ్వాలి. నేను చేయగలిగాను, మీరు ఎందుకు చేయలేరు, మీరు కూడా చేస్తారు ప్రయత్నం చేస్తే, నేను కూడా చేశాను అని చెప్పాలి. ఎక్కడా కూడా అది అహంకారంగా ప్రదర్శించేది కాకుండా పూర్తికి అందించేదిగా ఉండాలి మనం. అది నిజమైనటువంటి జ్ఞానంలో మనం జీవిస్తున్నట్టు. కాబట్టి మీరందరూ కూడా మరి పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరం కలుసుకుందాం. అక్కడ 11 రోజులు జరుగుతున్నటువంటి ధ్యాన జ్ఞాన సంబరాలు, అక్కడ 225 గంటలు సామూహిక అఖండ ధ్యానం కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి మాకు ఇంటికాడ కుదరట్లేదు ధ్యానం చేయటానికి, సామూహిక ధ్యానం కుదరట్లేదు, క్లాసులకు వెళ్ళలేకపోతున్నాము, ఇలాంటి ఏదైతే లేదో వాళ్ళు కూడా వచ్చి ఆ మార్నింగ్ మెడిటేషన్, ముఖ్యమైనటువంటి కొన్ని స్పీచెస్ టైం మాత్రం తీసుకొని మిగతా సమయాన్ని కూడా ఆ సాధన బాగా చేయాలనుకునే వాళ్ళు సాధన, అట్లా ఇంకా మాస్టర్స్ కలిసి వారితో సత్సంగం చేయాలనుకున్న వాళ్ళు మాస్టర్స్తో సత్సంగం, అలా ఎంతో మంది జ్ఞానులు వస్తా ఉన్నారు, యోగులు వస్తా ఉన్నారు, అనేక సంస్థల వాళ్ళు, వాళ్ళని వింటాం. అట్లాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటది, అన్నీ ఉంటాయి, షడ్రుచులు ఉంటాయి ధ్యాన మహాయాగంలో. అందరూ ధ్యాన మహాయాగానికి రండి, అందరూ అక్కడ కలుసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి శాస్త్రకోటి ఆత్మ ప్రణామం. ధన్యవాదాలు. ఓకే సార్, మాకు ఇంత మంచి ధ్యానాన్ని చాలా చక్కగా వర్ణించారు. జ్ఞానం గురించి అలాగే ఆత్మజ్ఞానం ఏంటంటే మాకు దివ్యాత్మ, ఇప్పుడు దివ్యుడు అనేసి మీనింగ్ తెలియదు. ఇంతకుముందు అంటే గాడ్స్, మాస్టర్స్ అవి అంటే చాలా తెలుసు. నెక్స్ట్ దేవుడు, అది దివ్యుడు అన్నట్టు నాకు కొత్తగా నేర్చుకున్నాం సార్ ఈ రోజు అయితే. మామూలుగా లైట్ వర్కర్స్ టీవీలో, నెక్స్ట్ పిఎంసీలో కూడా దివ్యాత్మ స్వరూపులారా అని మనల్ని సంబోధిస్తుంటారు కదా, దానికి నాకు ఈ రోజు మీనింగ్ దొరికింది. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి మాస్టర్స్ కి మనము మహతర్ ఫౌండేషన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా సార్ చెప్పిన సబ్జెక్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఇంకా ఏదైనా మీకు మెడిటేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, డౌట్స్ లేకపోయినా సార్ సబ్జెక్ట్ ఎలా ఉందో ఒక 1 minute అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఓకే మాస్టర్స్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లక్ష్మీపతి సార్ నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి సార్ బాగుంది సార్, వేద మహావాక్యాలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, బాగా సరళంగా అర్థమయ్యేట్టుగా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. అన్ని విషయాలు, తెలియని విషయాలన్నీ కొత్త కొత్తగా తెలుసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సుమా మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. వేదవాక్కులు అన్ని చాలా చక్కగా వివరించారు సార్. అయితే అందులో మెయిన్ అన్ని వినడం కాదు, మనం స్వాధ్యాయం గుడ్డిగా నమ్మడం కాదు, స్వాధ్యాయం చేసుకోవాలన్నారు కదా సార్. అది కూడా వింటుంటాం మేము, అయితే పాటిస్తున్నాము. ఇప్పటి నుంచి ఇంకెక్కువ స్వాధ్యాయం చేయాలని కూడా బాగా తెలుసుకున్నాం సార్. అధ్యాయం అంటే మనం అధ్యయనం చేసుకోవటం. ఆ స్వామి వారి పత్రిసారి కూడా ఆత్మకథలు ఎక్కువ చదవమన్నారు. మొట్టమొదట ఎవరైతే గురు పరంపర ఉంటారో వారి ఆత్మకథలు చదవాలి. అంటే వారి జీవిత కాలంలో వాళ్ళు ఎదుర్కొన్న ఒడిదుడుకులన్నీ కూడా ఉంటాయి. మనం ధ్యానం చేస్తున్నాం కదా, నాకెందుకు వచ్చింది అని అంటే, అప్పుడు మనం ఎవరినైతే కొలుస్తున్నామో వారికి ఎందుకు వచ్చిందో తెలిస్తే మనకు కూడా ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. వాళ్ళు ఎలా బయటపడ్డారో తెలిస్తే మనం కూడా ఎలా బయటపడాలో తెలుస్తుంది. అన్నిటికన్నా స్టూపిడ్ క్వశ్చన్ ఏంటంటే, పత్రిసారి చెప్పారు, స్టూపిడ్ క్వశ్చన్ అంటే నాకే ఎందుకు వచ్చింది అనే స్టూపిడ్ క్వశ్చన్. ఎందుకు వచ్చిందంటే వస్తుంది అంతే, స్టూపిడ్ అనమాట. నాకెందుకు వచ్చిందని అడిగితే స్టూపిడ్ అన్నారు పత్రిసారి. వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది నువ్వు పరిచయం చేసుకోవాలి. ఎదుటోడు చెప్పేది ఎట్లా అవుతుంది? ఎదుటోడు ఏదో చెప్తాడు, వాడి బుద్ధి పుట్టింది, లేకపోతే వాడి అనుభవంలో ఉంది. ధ్యానం ఎందుకు చేయాలంటే మన అనుభవంలో వచ్చిన దాన్ని మనకు తెలుసు. వాస్తవంగా మనం ఎరుకు పెట్టేస్తే మనకు తెలిసిపోయింది, కానీ ఆ ఎరుకును కూడా మనం వదిలేసి ఎవరొకరు చెప్పాలి సమాధానం అనే ఆలోచనతో ఉంటాం.
నిజంగా ఎరుకలోకి వస్తే మనం అన్ని శ్రద్ధగా వింటా ఉంటే దానికి సమాధానం మనకు వచ్చేస్తానే ఉంటది. మనం అసలు నోరు తెరిచి ప్రశ్నించాల్సిన అవసరమే ఉండదు. ఓకే సార్. సురేష్. మాస్టర్ని ఫాలో అవ్వడం కాకుండా అందరి బుక్స్, అందరి నుంచి నాలెడ్జ్, అందరి మాస్టర్లు ఉన్నారు, అందరి నుంచి కూడా నాలెడ్జ్ తెలుసుకోవాలని కూడా అది కూడా చాలా బాగుంది సార్. అంటే నిజంగా కూడా అందరిది అంటే రోజు ఒక మాస్టర్ వస్తారు కాబట్టి రోజు ఒకరిది తెలుసుకుంటాము. ఇంకా బుక్స్ కూడా అన్ని రకాల బుక్స్ కూడా అధ్యయనం చేయాలి అందరం కూడా మేము. అది కూడా బాగుంది సార్. ఇంకోటి ఏంటంటే మనలో ఆత్మ ఉంది, నేను అనేది ఉంది కదా, అందరిలో కూడా అలా చూసినట్టయితే ఎవరి మీద ద్వేషం, కోపము ఉండకుండా ఈ వాక్కులన్నీ చాలా బాగున్నాయి సార్. అన్ని కూడా ఒకసారి రిపీట్ చేసుకున్నట్టుంది మాకు. ఎస్ ఎస్ అది మొదటే చెప్పాను కదా, మనం ఇది పదే పదే మనం చెప్పుకోవటం, తెలియని విషయాలు నేను చెప్పింది ఏం లేదు, మీ అందరు తెలిసిన విషయాలని మళ్ళీ ఇంకోసారి మనం పునశ్చరణ చేసుకున్నాం అంతే. థ్యాంక్ యూ ఓకే సార్. మేడం, థ్యాంక్ యూ. సురేష్ సార్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఇంకా ఎవరైనా మాస్టర్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. మా ఎమ్మెల్యే గారు సురేష్ గారు, కొత్తపాటి సురేష్ గారు, ఓకే. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్, శంకర్రావు గారు. నమస్తే నమస్తే. నమస్తే మా సార్. ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. నమస్కారం. చెప్పండి, ఎలా ఉంది? మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారు సార్. రాలేదు సార్. ఓకే 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 సార్. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి, లేకపోతే మనం మెడిటేషన్కి వెళ్ళిపోదు. ప్రసాద్ సార్ మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. మీ క్లాస్ అద్భుతంగా ఉన్నది. అంటే మీరు అన్నట్టు తెలిసిన విషయాలే, కానీ మరొకసారి నెమరు వేశారు మీరు అందరూ. మీరు సార్ అయితే సార్, మేడం గారు, మీకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, అంటే చెప్పండి. ఒక ధ్యాన సాధకుడుగా ఇప్పుడు నేను ఏ స్టేజ్ లో ఉన్నానో అన్నది నాకు తెలియట్లేదు. కనుక అటువంటి వీడియోలు కానీ, లేదా అటువంటి అంటే ఒక క్లాసు ఏ స్థాయిలో ఎలా ఉంటుంది, ఒక క్లాస్ కండక్ట్ చేసుకుంటే చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆల్రెడీ మనకు చెప్పున్నారు కదా సార్, మనకు చక్రాల ద్వారా మనకు ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవడము, అన్ని చక్రాలు, నెక్స్ట్ అన్నమయ కోశం బాడీస్, 7 బాడీస్, దాని గురించి మొత్తం వచ్చింది కదా. అందులోనే మనకు ఏ స్థితిలో ఉన్నాము, మనం ఎలా ఆలోచిస్తున్నాము, మనకు ఇప్పుడు మూలాధార చక్రం దగ్గర ఎలా ఉన్నాం, మన అది లేకపోతే, అది యాక్టివేషన్ లేకపోతే మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, స్వాధిష్టానంలో ఉన్న లేకపోతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, అది మనం క్లియర్ గా 1-2 సార్లు ఆ సబ్జెక్టు చెప్పిన రోజు ఆ వీడియోస్ మళ్ళీ మరొకసారి ఆ లింక్ పెట్టిస్తారు మేడం. ఓకే 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 ప్రసాద్ గారు, ఒక విషయం ఏనండి, ఏ స్థితిలో ఉన్నాము అనే దానికి మనకు తెలుస్తుంది కదా. హెల్త్ బాగాలేదు, సంథింగ్ అంటే ఇప్పుడు చక్రాసు అవన్నీ ఒక పక్కన పెడతాం కొద్దిసేపు. ఒంట్లో బాగాలేదు అనగానే మనకేమనిపిస్తుంది, నేనేం తిన్నాను, ఏడ తిరిగాను, ఏం చేశానని తెలుస్తుంది కదా వెంటనే. మనం ఇప్పుడే ఎక్కడ సరి చేసుకోవాలి, వెంటనే మన ఆహార విహార వ్యవహారాల్లో ఎక్కడో తేడా వచ్చింది అనేది మనకు తెలుస్తుంటది కదా. మనసు బాగాలేదు, సంథింగ్ మనసు బాగాలేదంటే నేను ఇలా ఇవాళ మాట్లాడిన తీరు, వ్యవహరించిన తీరు, నాకు ఎదురైన సంఘటనలు ఏంటి, అక్కడ నేను సహనాన్ని ప్రదర్శించానా, అసహనాన్ని ప్రదర్శించానా, ఇట్లా. అంటే ఇక్కడ మీకు అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మీరు అడిగేది ఏంటంటే ఏదో స్థితి అని కాదు. పత్రి సార్ ఏం చెప్పారంటే, ఈ స్థితులు అనే దానికి ఒక ఫ్లూట్ ఉంది అనుకోండి. ఇప్పుడు మనం చక్రాస్తు అన్నప్పుడు నిలువుగా చూసుకుంటున్నాం కదా, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అంటే ఇట్లా హైట్ కి పైకి వెళ్ళింది. మూలాధారం నుంచి స్వాధిష్టానానికి వెళ్తే పైకి వెళ్ళినట్టు, మణిపూరకం అంటే పైకి వెళ్ళినట్టు, సహస్రం అంటే పైకి వెళ్ళినట్టు అని మనం ఏదైతే ఇప్పటి వరకు నమ్ముతున్నామో ఇది కాదు అని చెప్పారు పత్రి సారు.
అడ్డంగా. ఏం చెప్పారంటే దీన్ని ఫ్లూట్ ఎలా అయితే ఒక అడ్డంగా పెట్టినప్పుడు Yes. ఇప్పుడు 1వ తరగతి నుంచి 2కి వెళ్ళాడు, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6 వెళ్ళారు. ఇప్పుడు Yes. నిలువుగా పెడితే ఏదో పైకి వెళ్ళాడు అనుకుంటాం, కానీ ఇప్పుడు ఏమైంది, ఒక గది తర్వాత ఇంకో గది, ఒకటి పూర్తయిన తర్వాత 2వ దానిలోకి వెళ్ళాడు, 2 పూర్తయిన తర్వాత 3 దానిలోకి వెళ్ళాడు, 3 పూర్తయిన తర్వాత 4లోకి వెళ్ళాడు. ఇడు పైకి Yes. వెళ్ళాడు కిందకి వెళ్ళాడు అనే దానికన్నా కూడా గది మారాడు. Yes. ఆ విధంగా చూడటం అనేది మొదలు పెట్టాలని చెప్పారు. Yes. ఇక్కడ మనకి ఈ ఈ ఎప్పుడు కూడా ఈ గుణాలు అనేవి కూడా తమో గుణం, రజోగుణం, సత్వగుణం, శుద్ధ సత్వంలో ఉన్నంత వరకు కూడా మనం ప్రతి గుణంలో కూడా మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటామండి. ఎక్కడ దేనిలో ఉండడు దానిలోనే ఉండడు. సత్వగుణంలో ఉండడు అచ్చగా 24/7 సత్వగుణంలో ఉండడు. రజోగుణంలోకి వస్తాం. ఇప్పుడు ఏదైనా పని చేయాలి, పట్టుబట్టాము, ఒక క్లాస్ పెట్టాము, క్లాస్ సక్సెస్ చేయాలి, లేకపోతే ధ్యాన మహాయాగం చేస్తున్నాం, దాన్ని బాగా అందరికి తెలియజేసి సక్సెస్ చేయాలి అన్నప్పుడు ఏది ఉండాలి, యాక్టివ్గా ఉండాలంటే రజోగుణం ఉండాలి. రజోగుణంలోకి వెళ్తాం. రజోగుణాన్ని మిక్స్ చేసుకొని దీన్ని ఎలా ప్రచారం చేయాలి, ప్రాపకం చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలి అని ఆ తపన ఉంటుంది. ఆ తపన పడిన ప్రతి క్షణము రజోగుణమే. ఏ గుణంలో ఉన్నామో ఆ గుణంలో ఆగిపోకుండా అన్ని గుణాలని అవసరమైన మేరకు దాన్ని ఉపయోగించుకోగలగటమే నిర్గుణం. నిర్గుణం అంటే సకల గుణాభిరాముడు అంటారనమాట. అంటే సకల గుణాలు కలిగిన వాడు శ్రీరామచంద్రుడు. అంటే అదేంటి, నిర్గుణుడు శ్రీరామచంద్రుడు అనలేదు కదా. సకల గుణాలని తను అర్థం చేసుకొని సకల గుణాలని ఏ సమయంలో ఏది కావాలంటే ఆ గుణంలోకి వెళ్ళి దాన్ని ఉపయోగించుకోగలిగినటువంటి స్థితిని మనం పొందాలి. అది ఎన్లైట్మెంట్. ఎన్లైట్మెంట్ అంటే ఇప్పుడు ఏం పని లేదు, ఒక చోట శుభ్రంగా 2-3 గంటలకు కూర్చోవాలి, లేకపోతే పడుకోవాలి, ఒక చోట కూర్చోగలిగి ఉండాలి, ఒక చోట తిని పడుకోగలిగి ఉండాలి, లేకపోతే ధ్యానం చేయాలంటే చేయగలిగి ఉండాలి. అబ్బే నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని నీ మైండ్ లో మెదులుతుంది అనుకో, రజోగుణంలోకి వెళ్ళిపోయినట్టు. నేనేం చేయను, నాకు అంతా బాగుందిలే కూర్చుంటాలే అని అంటే సత్వగుణంలో ఉన్నట్టు. అట్లా కాదు. ఎప్పుడైతే ఎన్లైట్మెంట్ అవుతుంటామో మనకు తెలిసేది ఏంటంటే ఏ గుణంలో ఎప్పుడు ఎంతవరకు ఉండాలో తెలుసుకొని ఆ సమయాల్లో ఆ రకంగా జీవించటం నేర్చుకోవటమే సకల గుణాభిరాముడు కావటం అంటే ఎన్లైట్మెంట్. తిరిగేటప్పుడు తిరగాలి. పత్రిసారిని చూస్తే పత్రిసారి ఎలా ఉంటారంటే ఎక్కడుంటే అక్కడ ఆ క్షణంలో పరిపూర్ణంగా ఉంటారు. ఎన్లైట్మెంట్ పర్సన్ అంటే ఎక్కడ ఏ క్షణంలో ఆ క్షణంలో పరిపూర్ణంగా ఉండాలి. పత్రిసారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండేదంటే 2-3 ప్రోగ్రామ్స్ ఉంటాయి, మనం ఇంకో చోట పిరమిడ్ ఓపెనింగ్ ఉంటుంది, ఇక్కడ ఒక చోట క్లాస్ అయిపోయింది తర్వాత పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్ళాలి. అక్కడ సార్ ప్రశాంతంగా ఉన్నట్టుకుంటారు, వాళ్ళతో కలిసిపోయి మాట్లాడుతూ ఉంటారు. మనకి ఎట్లా ఉంటుంది, అక్కడ టైం అయిపోతుంది, సార్ కదిలేటట్లేరు, ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే కదలరా అనుకుంటా అని చెప్తుంటాం. వాళ్ళు ఫోన్ చేస్తుంటారు కదా, టైం అయిపోయింది సార్ బయలుదేరారా అంటే, లేదు సార్ ఇంకా మాట్లాడుతున్నారు, ఇప్పుడే కదిలేటట్టుగా లేరు అన్నట్టుకుంటాం. ఈ ఫోన్ అయిపోయే లోపే సారు ఎంతగా అయితే దానిలో మమేకం అయిపోయి ఉన్నారు వాళ్ళతో, ఇప్పుడల్లా ఎల్లరూ ఇక్కడే ఉండిపోతారు అన్నట్టుగా అంత కలివిడిగా ఉన్నారు. చెక్లేసి పదండి వెళ్ళిపోదా అంటారు. అంతే, ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ లో మళ్ళీ అక్కడి నుంచి డిటాచ్మెంట్. అక్కడ ఉన్నప్పుడు అంత కలివిడిగా ఉన్న వ్యక్తి ఆ సెకండ్ అయిపోగానే మీకు నాకు సంబంధం లేదు, బాయ్ బాయ్ అని చెప్పేసి లేచి వెళ్ళిపోదు. మనం ఏం చేస్తాం, మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాం. నిజంగా చెప్పాలంటే మనిషి అక్కడ ఉంటాం, మన మనసు ఇంకా అక్కడ ఉంటది. అక్కడ ఓపెన్ అయి చేయాలి, టైం అయిపోతుందేమో, అక్కడ ఎదురు చూస్తున్నారేమంటాం, ఇక్కడ ఏళ్ళతో ఉండటానికి ఇక్కడే ఉంటాం. అట్లా మనం ఎప్పుడు ఏ క్షణంలో ఆ క్షణంలో ఏ పనిలో ఉంటే ఆ పనిలో ఏం చేస్తుంటే దానిలో పరిపూర్ణంగా ఉండటం మనం ప్రాక్టీస్ చేయాలి. అంతే తప్ప ఎవరో ఏదో ఎక్కడ ఏదో అయిపోయామనేది కాదు, అయిపోవటం అనేది లేదండి. ఏ స్థితిలో ఉన్నామనేది కూడా మనకు అవసరం లేదు. మనకే తెలుస్తుంది కదా, నేను ఇక్కడ ఉండి ఇంకో చోట ఆలోచిస్తున్నాను, అంతే కదా. ఇక్కడుండి నేను గురువు పక్కన కూడా ఉన్నాను, నేను పత్రిజీ పక్కన కూడా ఉన్నాను, కానీ నాకు ఆ పిరమిడ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో, వాళ్ళు గోల్ చేస్తారేమో, మనం పరిగెత్తాలి అనే ఆలోచన. అంటే ఇక్కడ ఉంటలే, ఎప్పుడు కూడా ఉన్న చోట ఉండటం లేదు, ఉన్న చోట పరిపూర్ణంగా ఉండటం లేదు. ఉన్న చోట పరిపూర్ణంగా ఉండి మరో సెకండ్ లో ఏది కావాలో దాన్ని పరిపూర్ణంగా చేయగలిగే స్థితి ఎన్లైట్మెంట్. ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే.
నువ్వు ఆ చక్రంలో ఉన్నావు, ఆ శరీరంలో ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని ఇవన్నీ మనకి తెలియటానికి ఉదాహరణలు మాత్రమే. అది మనకి తెలుస్తానే ఉంటది. ఆ ఉదాహరణ మాత్రమే తీసుకొని మనకు మనం అప్లై చేసుకొని మనం ఆ రకంగా మలుచుకోవాలి, మౌల్డ్ చేసుకోవాలి. అది గుర్తుంచుకోండి. మీరు అది అయిపోయారంటే అయిపోయినట్టు కాదు, అది అవలేదంటే అవనట్టు కాదు. ఒక ఆయన వచ్చేసి నువ్వు ఎందుకు పనికిరావు అన్నాడు అనుకో, మనం చేసిన ధ్యానం అంతా పోయినట్టు కాదు. లేకపోతే ఒక ఆయన వచ్చేసి నువ్వేదో శాస్త్రానికి వెళ్ళిపోయావయ్యా అన్నాడు అనుకో, మనం వెళ్ళిపోయినట్టు కాదు. మనకు తెలుసు ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళలేదో మనకు తెలుసు. కాబట్టి ఎదుటి వాళ్ళు చెప్పిన దాని మీద డిపెండ్ అవ్వకుండా ఉదాహరణగా మాత్రమే తీసుకొని మనకు సూట్ అయితే తీసుకోవటం లేదు. కానీ వేరే విధంగా ఎవరు డిపెండ్ అవ్వద్దు. ధ్యానం అనేది డిపెండ్ కాదు, ఉదాహరణలు మాత్రమే. బుద్ధుడే చెప్తాడు కదా, బుద్ధుడి కథలో ఉంటది. 3 వ్యక్తులకి 3 రకాలుగా చెప్పాడని. ఒక వ్యక్తి వచ్చాడు, దేవుడు ఉన్నాడా అన్నాడు, దేవుడు లేడు అని చెప్పాడు. మధ్యాహ్నం అయిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు, దేవుడు ఉన్నాడు కదా అన్నాడు. దేవుడు ఉన్నాడు కదా అన్న ఆయనకి లేదన్నాడు. దేవుడు లేడు కదా అన్న ఆయనకు ఉన్నాడు అన్నాడు. ఇంకొక ఆయన వచ్చి నేను సత్యం తెలుసుకోవాలి అంటే ఆయనకి ధ్యానం చేయి అన్నాడు. 3 వ్యక్తులకి 3 రకాలుగా చెప్పాడు. శిష్యుడు సాయంత్రం అడుగుతాడు అనమాట, ఏం స్వామి, ఫస్ట్ దేవుడు ఉన్నాడా అన్నవాడికి దేవుడు లేడని చెప్పావు, దేవుడు ఉండాడు కదా అన్నవాడికి లేడని చెప్తున్నావు, మరి ఇంకొక ఆయన వచ్చి నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ధ్యానం చేయని చెప్పాడు. మరి ఏది? ముగ్గురికి ఒకే ప్రవాసం ఇయ్యాలి కదా, ఒకే రకంగా చెప్పాలి కదా, ఎందుకని చెప్పలేదు అంటే అప్పుడు చెప్పాడు అనమాట, గురువుల యొక్క లక్ష్యం ఏమిటి అంటే మన ఆత్మ చైతన్య ఉద్ధరణే. మనం ఎదగటమే వాళ్ళకి కావాలి. ఏం చెప్పాము, ఎలా చెప్పాం కాదు. కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని, ఎవరికో చెప్పిన దాన్ని మనకు అన్వయించుకోకుండా, కామన్గా అన్వయించుకోకుండా, కామన్ విషయాలు వింటూ పర్సనల్ గా అన్వయించుకుంటూ ఎదగాలి. దట్ ఈస్ పత్రిజీ, దట్ ఈస్ జ్ఞానం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. నమస్తే సార్. ఏం చేశారు? నమస్తే అండి. చెప్పండి. ఎవరి స్థితి వాళ్ళకి సాధనం బట్టి తెలిసిద్దండి. ఒకళ్ళ స్థితి ఒకళ్ళు చెప్పేది కాదు దీనిలో, నా ఉద్దేశం అయితే. ఎస్ అడిగే వాళ్ళు సాధన ఎక్కువ చేసి చూడమంటే వాళ్ళ స్థితి వాళ్ళకి తెలిసిద్ది. అదే నేను మొదట చెప్తుందండి, డిపెండెన్స్ కొద్దిగా తగ్గించుకొని మన చంద్రబాబు గారికి, మేడం గారికి మన స్థితి ఏం తెలిసిద్ది, మన స్థితి ఏందనేది మన ప్రవర్తనలో మనం చేసేదాన్ని బట్టి, మన ధ్యానం చేసేదాన్ని బట్టి స్థితి తెలిసిద్ది. మన స్థితి మనకే తెలిసింది కానీ పక్క వాళ్ళని అడగకూడదండి. దానికి అంటే అడిగితే తప్పే లేదు, తెలుసుకోవడం కాదు కానీ అదే బేరీజ్ చేసుకోకూడదు. తప్పలేదు కానీ మన స్థితి మనకు తెలిసింది. మనం చేసే దాన్ని బట్టి, ప్రవర్తన బట్టి, మన ధ్యానం బట్టి మనకు తెలిసింది. నిదానంగా మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది మన పరిస్థితి మనకు తెలిసింది కానీ పక్క వాళ్ళు చెబుతారండి. సందేహం ఎక్కువ ఉన్నప్పుడు ధ్యానం ఎక్కువ చేయాలి. ఓకే అమ్మా, ధన్యవాదాలు. మాస్టర్స్ ఒక 5 minutes మనం ఇంకా ఎవరైనా మాస్టర్స్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి, మాట్లాడేలా ఉంటే మాట్లాడండి. లాస్ట్ 2 minutes. మేడం మాకు రేపు వాలంటీర్స్ చెప్పారు రాత్రి మేడం గారు. అవును సార్, నేమ్స్ తర్వాత సార్ అయిపోయినాక అడుగుదాం అన్నట్టు నేను. 27, 28 మేడం. 21, 27, 28. 27, 28 నెంబర్ సార్. ఆ 2 రోజుల్లో ఏ రోజైనా పర్లేదు. ఓకే. పాటపాటి సురేష్, పనకల శ్రీనివాసరావు ఇద్దరు అండి. ఇద్దరు వస్తున్నారా సార్? ఇద్దరు వస్తున్నారా? ఫోన్ నెంబర్ సార్ 94 90 91 28 67. అంటే ఈ నెంబర్ చేయండి చాలు. ఆయన నెంబర్ కూడా ఉంది గ్రూప్ లో. 67. ఓకే సార్. మేడం ఆయన కొంచెం హ్యాండిక్యాప్లు అండి, ఇద్దరికి ఒక షార్ట్ చూడండి. ఎట్లా పర్లేదు, అక్కడికి రావడమే అదృష్టం సార్. సరే మేడం. జ్ఞాన మహాయాగంలో ఎంటర్ అవడమే మనకి, ఇంకా మీరు తీసుకొస్తున్నారు కాబట్టి మీకు కూడా ఇంకా తీసుకురావడం అంటే రావటం 20 మంది వస్తున్నాం మేడం. ఓకే ఓకే. అంటే ఇంకా మేడం గారు మేము ఇద్దరం చెప్పాము, మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదండి. మేడం గారు అడగకుండా మా 2 పేర్లు చెప్పాము మేము. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా
సార్ ఒక 5 minutes గైడెడ్ మెడిటేషన్ చేయించండి సార్. శ్రీనివాస్ శంకర్ సార్. ఓకే అమ్మ.